హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ ఇంకొక ట్రెడిషనల్ డెకార్, ఇది ఒక ఎంగేజ్మెంట్కి ఫుల్లీ ట్రెడిషనల్ డెకార్ని సెటప్ చేస్తున్నాము. దీనికి కూడా మింట్ గ్రీన్, ఎల్లో, వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఫుల్లీ ట్రెడిషనల్ అవర్ ఇండియన్ కల్చర్ని చూపించే కలర్స్లో మొత్తం డిజైన్ చేస్తున్నాము. నేను మీ సౌజన్య. వెల్కమ్ టు సౌజీస్ లైఫ్ స్టైల్. ఎక్కడ ఎప్పుడు పెట్టుకునేలాగా ఎక్కడైతే పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడ బేసెస్ పెట్టుకుని, సైడ్ పోల్స్ పెట్టుకుని, మిడిల్ రాడ్ని నేను 10 ఫీట్ ఓపెన్ చేసి క్లాత్ వేసుకుంటున్నాను. మీరు క్లాత్ వేసుకున్న తర్వాత సైడ్ పోల్స్కి కానీ మీకు క్లాత్ ఇంకా కావాలి అనుకుంటే అప్పుడు లిటిల్ బిట్ ఆఫ్ రాడ్ని మిడిల్లో అడ్జస్ట్మెంట్ చేసుకుని, లాట్ పడకపోయినా పర్వాలేదు అడ్జస్ట్మెంట్ చేసుకుని సైడ్ పోల్స్కి అడ్జస్ట్ అయ్యేలాగా మీరు రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను మధ్యలో పెట్టేసుకుని నేను సరిపోయేలా చూసుకుని అడ్జస్ట్ చేస్తున్నా. సైడ్ లింక్ గార్లాండ్స్ని హ్యాంగ్ చేసుకుంటున్నా పోల్స్కి. సో బోత్ సైడ్స్ అలాగే హ్యాంగ్ చేస్తున్నా. మిడిలిన హ్యాంగింగ్స్ అన్నీ కూడా సేఫ్టీ పిన్స్ పెట్టుకొని, ఎక్కడైతే నాకు డిజైన్ కావాలో అక్కడ సేఫ్టీ పిన్స్ పెట్టుకుని హ్యాంగింగ్స్ పెట్టుకుంటున్నా. ఇలాగా నేను సెకండ్ గార్లాండ్స్ కూడా సేఫ్టీ పిన్స్ని పెట్టుకుని నేను హ్యాంగ్ చేసుకుంటున్నాను. సో మీకు ఇంకా పైకి కావాలన్నా, మీకు ఇంకా కిందకి గార్లాండ్స్ హ్యాంగ్ చేసుకోవాలనుకున్నా కూడా మీ డిజైన్ బట్టి మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను నాకు కావాల్సిన హైట్ ప్రకారంగా నేను రీఅరేంజ్మెంట్స్ చేసుకుంటున్నా. ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే, ఇక్కడ మిడిల్లోని కరెక్ట్గా క్లాత్ మిడిల్లో వచ్చేలాగా ఆర్క్లీ కట్అవుట్ పెట్టుకుని, అక్కడ సేఫ్టీ పిన్ ఆల్రెడీ పెట్టి ఉంటుంది, దానికి హ్యాంగింగ్ చేసుకుని, మళ్ళీ అక్కడి నుంచి వైట్, ఎల్లో అండ్ గ్రీన్ వైట్ గార్లాండ్ని సేఫ్టీ పిన్స్ పెట్టుకొని నాకు కావాల్సిన యూ షేప్లోని నేను ఆ గార్లాండ్స్ని హ్యాంగ్ చేసుకుంటున్నా. ఆల్రెడీ ఇవి అయితే అక్కడ సేఫ్టీ పిన్స్ మనం ముందునే ప్రీసెట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ప్రీసెట్ చేసుకొని నేను వాటిని సెట్ చేసుకుంటాను. ఇప్పుడు వాటిని ఏమన్నా కొంచెం మీరు రీఅరేంజ్మెంట్ కొంచెం పైకి కొంచెం కిందకి అలా మూవ్ చేయాలనుకున్నా కూడా అది మీ డిజైన్ ప్రకారంగా మీరు డిజైన్ని, ఆ సేఫ్టీ పిన్స్ని అంతటినీ కూడా మీరు మూవ్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఆర్క్లిట్స్కి వాటికి కూడా నేను బ్యాట్ ఆల్రెడీ హుడ్స్ పెట్టుకున్నాను కాబట్టి వాటికి నేను జస్ట్ హ్యాండ్ చేసుకునే మోడల్ లాగా తయారు చేస్తున్నా. సో అలా నేను మొత్తం నా డిజైన్ ఏదైతే అనుకున్నానో అలాగే నేను మొత్తం ఆర్క్లిట్స్ని పెట్టుకొని డిజైన్ చేశాను. ఇక్కడ నేను హ్యాంగర్ తీసుకుని బ్యాక్ డ్రాప్ హ్యాంగర్, బ్యాక్ రాడ్ పెట్టుకుని, బ్యాక్ రాడ్ని కూడా 10 ఫీట్ ఓపెన్ చేసుకుని బ్యాక్కి వెళ్ళి నేను ఆ రాడ్ ఈ ఎక్కడైతే బ్రాకెట్ పెట్టుకున్నామో అక్కడ నేను ఫిక్స్ చేసుకుని జస్ట్ వెనకాల ఏదైతే బ్రాకెట్ ఉందో అక్కడ జస్ట్ ఫిక్స్ చేసుకొని దానిపైన ఇప్పుడు నేను గ్రిడ్ వేసుకుంటాను అనమాట. గ్రిడ్ వేసుకోవాలి అంటే మనకి ముందున ఇవి కావాలి కదా బ్యాట్, అందుకని చెప్పేసి ఫస్ట్ నేను గ్రిడ్కి కావాల్సినట్టు నేను ముందున బ్యాక్ రాడ్ని వేసుకుని రెడీ చేసుకున్నాను. ఇక్కడ గ్రిడ్ వేసుకొని జిప్ టైస్ తీసుకుని బ్యాక్ రాడ్ ఏదైతే మనం పెట్టుకున్నామో ఆ బ్యాక్ రాడ్ అండ్ గ్రిడ్కి జిప్ టైస్ వేయాలి. మళ్ళీ మనం మల్టిపుల్ గ్రిడ్స్ వేస్తాం కదా, మల్టిపుల్ గ్రిడ్స్కి కూడా అంటే ఫస్ట్ గ్రిడ్కి అండ్ సెకండ్ గ్రిడ్కి కూడా జిప్ టైస్ వేసుకుంటే ఇంకా సెక్యూర్గా ఉంటాయి. సో అలా నేను బ్యాక్ రాడ్కి, గ్రిడ్కి, మళ్ళీ దాని పక్కనే ఉన్న గ్రిడ్కి కూడా అన్ని జిప్ టైస్ వేసుకుని సెక్యూర్ చేసుకుంటున్నాను. ఇలా సెక్యూర్ చేస్తున్న ఈ గ్రిడ్కి నేను స్మాల్ ఎల్లో అండ్ లిల్లీ టాజిల్స్ చేస్తున్నాను. ఆ టాజిల్స్ అన్నిటినీ ఇక్కడ అరేంజ్ చేసుకుంటున్నాను. తర్వాత ఈ గ్రిడ్ అంతా కూడా కవర్ చేయడానికి నేను ఎల్లో, వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ గార్లాండ్ తీసుకుని జిప్ టైస్ వేసుకుంటున్నాను. ఇక్కడ ఏదైతే నేను గార్లాండ్ తీస్తున్నానో దానికి టాజిల్ ఉంటుంది. ఆ టాజిల్ ఎగ్జాక్ట్లీ మన ఆర్క్లిక్ ఎక్కడైతే పెట్టుకున్నామో మిడిల్లో అక్కడికి మిడిల్లోకి వచ్చేలాగా ప్లాన్ చేసుకుని నేను గార్లాండ్ అంతటిని కూడా ఇక్కడ జిప్ టైస్ వేసుకుంటున్నా. గార్లాండ్ని కొంచెం మనం అడ్జస్ట్ చేస్తే థ్రెడ్ ఉంటుంది. ఆ థ్రెడ్ అండ్ ఏదైతే మనం గ్రిడ్ పెట్టామో దానికి రెండింటికి కలిపి జిప్ టైస్ వేసుకొని అట్లీస్ట్ ఎవ్రీ గార్లాండ్కి 4 to 5 వేసుకుంటే అది స్ట్రైట్గా నీట్గా నిలబడుతుంది. సో ఏదన్నా గార్లాండ్ కానీ ఇంకా ఎక్స్ట్రా ఉంది అంటే అది నేను సైడ్ గ్రిడ్కి వచ్చేలాగా వేశాను.
అలా నేను 2 గార్లాండ్స్‌ని తీసుకొని మొత్తం గ్రిడ్ అంతా కూడా జిప్ టైస్‌తోని వేసుకొని మొత్తం ఆ నీట్ లుక్ వచ్చేలాగా మొత్తం అరేంజ్‌మెంట్ చేస్తున్నా. ఇప్పుడు నేను కిందనింకా నా బ్యాక్‌డ్రాప్ డిజైన్ చేసుకోవడానికి నేను పైకి లిఫ్ట్ చేసుకొని బోత్ సైడ్స్ సో క్లాత్‌ని మళ్ళీ ఒకసారి అరేంజ్ చేసుకొని సో కిందన కావాల్సిన ఆర్ట్లిక్స్‌ని అండ్ యూస్‌ని కూడా ఇప్పుడు పెట్టుకుంటున్నా. ఇప్పుడు ముందునే కానీ మనం అవి పెట్టుకుని లేపేస్తే మళ్ళీ గ్రిడ్ పెట్టుకునేటప్పుడు ఇదంతా కష్టమవుతుంది అని చెప్పి నేను ఫస్టే గ్రిడ్ పెట్టుకుని అప్పుడు ఎంత హైట్ కావాలో అంత హైట్కి లిఫ్ట్ చేసుకుని ఆర్ట్లిక్స్ కిందనున్న ఆర్ట్లిక్స్ని లాస్ట్లో పెట్టుకుని అరేంజ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఆర్ట్లిక్స్ని అన్నిటినీ పెట్టుకుని యూస్ అన్నీ కూడా పెట్టేసుకుని ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే క్లాత్ని స్టిఫ్ చేస్తున్నా. ఇంకా ఎందుకంటే నా బ్యాక్‌డ్రాప్ డిజైన్ అయిపోయింది. క్లాత్ సైడ్న సేఫ్టీ పిన్స్ పెట్టుకొని అండ్ జిప్ టైతో రాడ్ ఏదైతే పోల్ ఉందో కదా ఆ పోల్కి బోత్ సైడ్స్ స్టిఫ్గా లాగితే అప్పుడు క్లాత్ ఎక్కడా కూడా ఫిల్స్ పడినట్టు లేకుండా మొత్తం కూడా మనకి స్టిఫ్ అవుతుంది. ఇక్కడ నేను ఆల్రెడీ నా క్లాత్కి సేఫ్టీ పిన్ పెట్టాను కదా ఆ క్లాత్ సేఫ్టీ పిన్ నుంచి రాడ్కి జిప్ టై వేసుకుని గట్టిగా లాడుకుంటున్నామంటే అడ్జస్ట్ అయ్యి బోత్ సైడ్స్ స్టిఫ్గా నిలబడుతుంది. సో ఇలా నేను మొత్తం నా బ్యాక్‌డ్రాప్‌ని అంతా సెట్ చేస్తున్నా. ఇలా సెట్ చేస్తుందా దానికి లైట్స్ ఈ ట్రెడిషనల్ లుక్ ఉండడానికి ఫ్లో మ్యాట్, సైడ్ బ్రాస్ దియాస్, ఫ్లవర్ బొకేస్, ఉర్లీస్, ల్యాంప్స్ అన్నీ పెట్టుకుని నేను ఇలా సింపుల్గా నీట్గా ట్రెడిషనల్ లుక్ అండ్ ఆ ఈవెంట్ మంచిగా కనిపించేలాగా గ్రాండ్ లుక్ వచ్చేలాగా నేను ఈ డెకార్ని చేశాను. మీకు కూడా నచ్చితే ఎలా అనిపించింది ఏంటి అన్నదంతా నా కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.